రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వర్షిని మిస్సింగ్ కేసులో ఇంకా తను ఎక్కడుందో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ అసలు ఆచూకీ కూడా కనిపించలేదు. ఇప్పటికీ వర్షిని అక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరిందని అయితే సమాచారం అందింది. గుజరాత్ నుంచి అయితే విజయవాడ నుంచి చేరుకుంది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇప్పటిదాకా కూడా పేరెంట్స్ అంటే ఇంటికి చేరుకోకుండా పేరెంట్స్ ని కలవకుండా వర్షిని ఎక్కడున్నది అన్న దానిపైన అయితే ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే వర్షిని కేసులో కొత్త ట్విస్టుల మీద ట్విస్టులు అయితే బయటకు వస్తున్నాయి. ఇంకా ఇంటికి ప్రస్తుతానికి వర్షిని చేరుకోలేదు. మరి వర్షిని మిస్సింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే చట్ట ప్రకారం తహసీల్దార్ ఎదుట హాజరుపరిచిన తర్వాత తల్లిదండ్రులకు కూడా అప్పగించాల్సి వస్తుంది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుతానికైతే గుజరాత్ నుంచి విజయవాడ దాకా కూడా చేరుకున్నారు అని వర్షిని కొంతమంది అధికారులు సమాచారం అందించినప్పటికీ ఇప్పటిదాకా కూడా తండ్రి తల్లులని ఇద్దరిని కూడా కలవలేదు వర్షిని. మరి వర్షిని ఎక్కడుందో తమకు తెలియదన్నారు అటుపక్క పోలీసులు కూడా. మరి పోలీసులు తెలియకుండా అటుపక్క తల్లిదండ్రులకు కూడా సమాచారం అందకుండా వర్షిని ఎక్కడుంది ఏమైపోయింది అన్న దానిపైన కూడా పోలీసులు ఏం తెలీదు అన్న సమాధానం విన్న తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు కూడా అక్కడ వర్షిని ఎక్కడుంది అని సర్చింగ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు సొంతంగానే సర్చ్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే వర్షిని ఎక్కడుంది అని. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన సమాచారం ప్రకారం గుజరాత్ నుంచి వర్షిని స్టార్ట్ అయిపోయి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే సమాచారం అందింది. అందుకే ఇప్పుడు పోలీసులు కూడా నెగ్లెక్ట్ చేయడంతో వర్షిని ఎక్కడుంది అన్న దానిపైన వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి దీనిపైన పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందిస్తారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎస్ సాహిత్య, చెప్పండి, అసలు వర్షిని గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యారనే సమాచారం అందింది. మరి గుజరాత్ నుంచి విజయవాడ దాకా చేరుకున్నారని చెప్పారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి వర్షిని ఎక్కడుంది? పోలీసులు ఏమైనా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంటే పోలీసులకు తెలియదని చెప్తున్నారు. వర్షిని గురించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అఘోరిచెరు నుంచి విడిపించిన వర్షిని అయితే కనుక ఇటు విజయవాడ తమ నివాస స్థలానికి అయితే కనుక తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అయితే గుజరాత్ నుంచి అక్కడ గుజరాత్ పోలీసుల సహాయంతో ఇటు మంగళగిరి పోలీసులు కూడా కమ్యూనికేట్ అయ్యి అక్కడ నుంచి చాలా చాకచక్యంగా ఆమెని ఇటు భూపాల్లో కూడా తీసుకొచ్చారు. భూపాల్ వరకు కూడా ట్రైన్లో ట్రావెల్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అక్కడి నుంచి కూడా హైదరాబాద్కి ఇవాళ మార్నింగ్ వెళ్ళారు. అక్కడ నుంచి ఇవాళ విజయవాడకి అయితే కనుక ఏ సమయంలో వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. బట్ కానీ సాయంకాలం వరకు కూడా విజయవాడలోనే వర్షిని ఉంది అన్న ఇన్ఫర్మేషన్ అయితే కనుక ప్రతి ఒక్కరికి చేరిందని చెప్పొచ్చు. అయితే వర్షిని విజయవాడలో ఉంది, కానీ విజయవాడలో ఎక్కడుంది, ఈ సేఫ్గా ఉందా లేదా, అయితే అసలు వర్షినిని ఏం చేశారు? అండ్ విష్ణు అండర్లోనే వర్షిని ఉంది. వర్షినితో పాటు వర్షిని వాళ్ళ అన్నయ్య హర్ష కూడా ఉన్నారు. ఇటువైపు భవానీ అనే ఇంకొక లేడీ కూడా ఆమెకి సహాయంగా అయితే కనుక తీసుకొస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసుల ముందు హాజరుపరిచి అటు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా మెజిస్ట్రేట్ ముందు కూడా మాట్లాడించిన తర్వాత అయితే కనుక పోలీసులు ఖచ్చితంగా తమ తల్లిదండ్రులకైతే అప్పచెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వర్షిని ఇంటికి వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అనమాట. అయితే వర్షిని ఎక్కడ ఉంది, అసలు సేఫ్గా ఉందా లేదా అనేది అయితే అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇటు పోలీసులు కూడా తమ దగ్గరికి రాలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే వర్షిని ఎక్కడుంది? విజయవాడలో వర్షిని వచ్చింది అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. విజయవాడలోని వర్షిని ఇంకా ఉంది అని చెప్పి కూడా ఇటు విష్ణు కానీ విష్ణుతో పాటు ఉన్న వాళ్ళ హర్ష సొంత అన్నయ్య కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. అయితే ఇటువైపు వర్షం కూడా ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో అయితే వర్షిని ఎక్కడ ఉంది ఏంటి, వర్షిని 2-3 మాటలు చెప్పినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. అసలు వర్షిని నేను మేజర్ని, నన్ను ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే అసలు ఈ మొత్తం ట్విస్ట్లో ఈ డ్రామా మొత్తంలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అసలు వర్షిని ఏం చేయబోతున్నారు, వర్షిని సేఫ్గా తమ తల్లిదండ్రుల దగ్గర తీసుకొస్తా ఉన్న పోలీసులు కూడా ఇప్పుడు సమాచారాన్ని అయితే కనుక అందించట్లేదు. పోలీసులు కూడా వర్షిని ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి పోలీసులు ఏంటి అనేది కూడా ఏం చెప్పని నేపథ్యంలో అయితే కనుక మొత్తం టోటల్ ఎపిసోడ్ అంతా కూడా వర్షిని మిస్సింగ్ పైనే నడుస్తోంది. ఇప్పుడు మంగళగిరికి వచ్చినా కానీ వర్షిని ఎక్కడ ఏంటి అనేది కూడా ఆచూకీ కనబడడం లేదు. మరి వర్షినితో పాటు వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఒక మహిళ కూడా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు అసలు ఎవరు అండ్ సపోర్ట్ చేస్తున్నారు అంటే పోలీసులు దొరికిన తర్వాత కూడా పోలీసులు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు వర్షిని? ప్రస్తుతానికి వర్షిని ఎక్కడుంది అన్న సమాచారం దొరకట్లేదు. కాబట్టి పోలీసుల సైడ్ నుంచి ఏం సమాధానం చెప్తున్నారు వాళ్ళు? అయితే ఇటు తల్లిదండ్రులు చాలా కంగారు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇందాక ఎవరైతే ఉన్నారో కోటయ్య
వాళ్ళ దగ్గరికి అయితే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడడానికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళతో మాట్లాడిన నేపథ్యంలో వర్షిణి తల్లిదండ్రులు మేము వర్షిణి కోసం ఎదురు చూస్తున్నాము, వర్షిణి హైదరాబాద్లో బయలుదేరి ఈ టయానికల్లా విజయవాడ వచ్చేస్తుంది, అంటే మంగళగిరి తమ నివాస స్థలం దగ్గరికి తీసుకొచ్చి పోలీసులు తమకి అప్పచెప్తాము అన్నారు అన్న సమాచారాన్ని అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. అటువైపు పోలీసులు కూడా ఇదే చెప్పారు. నిన్నటి నుంచి కానీ వాళ్ళ పొద్దున్న నుంచి కూడా వర్షిణి వాళ్ళ విజయవాడ ఖచ్చితంగా వస్తుంది అనే ఇన్ఫర్మేషనే ఉంది. ఎట్టకేలకు విజయవాడకి చేరుకున్న వర్షిణి ఎక్కడ ఏమైపోయింది, మాయమైపోయింది. ఖచ్చితంగా అఘోరీ చెర నుంచి కాపాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు తమ తల్లిదండ్రులకు చేర్చడం లేదు అనే బిగ్ క్వశ్చన్ అయితే కనుక రైజ్ అవుతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఎలాంటి నివేదిక పోలీసులు కూడా అందించడం లేదు. మా దగ్గరకైతే రాలేదు అన్న సమాచారం చెప్తున్నారే తప్పితే ఇక్కడ వర్షిణి అసలు ఏమైపోయింది ఏంటి, అసలు సేఫ్ గా ఉందా అన్సేఫా, ఒక ఆడపిల్లని రక్షించి అఘోరీ చెర నుంచి గుజరాత్ నుంచి అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారంటే ఖచ్చితంగా కొన్ని నార్మ్స్ ప్రకారం వాళ్ళ సేఫ్టీ మెజర్మెంట్స్ ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా అలాంటివి ఏమీ కనిపించడం లేదు. ఇటు విష్ణు కూడా చాలా రివర్స్ లో మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనము బిగ్ టీవీ తరపున కానీ నార్మల్ పర్సనల్గా కాల్ చేసినప్పటికీ కూడా విష్ణు కొన్ని రివర్స్ సమాధానాలు చెప్పడం కానీ మేము ఇక్కడ లేము, మేము తమిళనాడు వెళ్ళాము అని చెప్తున్న మాటలు కూడా వినపడుతూ ఉన్నాయి. అయితే ఒక ఆడపిల్లని చేతిలో పెట్టుకుని ఇన్ని డ్రామాలు ఎందుకు ఆడుతున్నారు అనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సింది ఉంది. అటు విష్ణువే ఇదంతా నడిపిస్తున్నాడు అనేది కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అయితే కనుక అసలు విష్ణు పాత్ర ఎంత ఉంది, విష్ణువే మ్యానిపులేట్ చేస్తున్నాడా తల్లిదండ్రులని, ఇటు వర్షిణిని కూడా అఘోరీ చెర నుంచి తీసుకురావడానికి కారణం ఏంటి, అతను ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు, నిజంగానే హెల్ప్ఫుల్ గా ఉన్నాడా లేకపోతే దీని వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇటు విష్ణు మీద కూడా పలు అనుమానాలు ఖచ్చితంగా రైజ్ అవుతా ఉన్నాయి. అయితే అసలు విష్ణు ఇంత అబద్ధాలు చెప్పడానికి కారణం ఏంటి, వర్షిణిని తీసుకొచ్చిన తర్వాత కూడా తీసుకురాలేదు అని చెప్తున్నారు. అంటే ఇన్ఫర్మేషన్ లీక్ చేయకూడదనా లేకపోతే తల్లిదండ్రులకు అప్పచెప్పకూడదనా, అసలు వర్షిణిని ఏం చేద్దామని అనేది అయితే కనుక ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుందని చెప్పచ్చు. అయితే మంగళగిరి పోలీసులు అయితే కనుక ఇటు ఎస్ఐ కానీ సిఐ కానీ ఆల్రెడీ మొత్తం మానిటర్ చేస్తున్నాము, ఆమె వచ్చే వరకు కూడా ఖచ్చితంగా ఏదైతే సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటామో అవన్నీ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పే బాధ్యత మాది అని చెప్పిన పోలీసులు కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. అయితే సాయంకాలం నుంచి కూడా బిగ్ టీవీ ఇదంతా ఫాలో అప్ చేస్తూ కూడా అసలు వర్షిణి ఎక్కడుంది, సేఫ్ గా ఉందా లేదా అనేది అయితే కనుక మొత్తం కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. అయితే వర్షిణి జాడ కనిపించకపోయేసరికి వర్షిణి మిస్ అయిపోయిందా, ఎక్కడుంది, వర్షిణికి ఏమైంది, వర్షిణి సేఫ్ గా ఉందా అన్సేఫ్ గా ఉందా అన్న కోణంలో అయితే కనుక ఇప్పుడు ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఇటువైపు వర్షం వస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళు ఎక్కడున్నారు అనేది కూడా ఖచ్చితంగా అర్థం కాని సిచ్యువేషన్ లో ఇటు తల్లిదండ్రులు కూడా కంగారు పడుతున్న నేపథ్యంలో అయితే కనుక పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది ఖచ్చితంగా వేసి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. లక్ష్మి, సాహిత్య, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అఘోరి పైన మంగళగిరిలో అలాగే వివిధ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యింది. అయితే దానికోసం ఏమైనా అఘోరి వస్తుందా, లేదంటే ఇప్పుడు వర్షిణిని అటుపక్క గుజరాత్ నుంచి విజయవాడకు తీసుకొస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు వర్షిణి కోసమన్నా అఘోరి మళ్ళీ ఇక్కడికి వచ్చే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా? సో ఎగ్జాక్ట్లీ ఆ డౌటే అందరికీ ఖచ్చితంగా రైజ్ అవుతోంది. ఒక వీడియో కూడా అఘోరి బయట పెట్టడం జరిగింది, అది బిగ్ టీవీలో కూడా మనం ప్లే చేసాము. అఘోరి వర్షిణి కోసం నేను ఇక్కడికి వస్తున్నాను అని చెప్పేసి కూడా ఆమె ఒక వీడియో చేసింది. అయితే ఆమె ఏదైతే కాశీకి వెళ్ళిందో కాశీ నుంచి కూడా ఆమె బయలుదేరి ఇక్కడికి మంగళగిరికి వీళ్ళు వర్షిణి వాళ్ళు చేరుకునే సమయానికే నేను వస్తాను అని చెప్పేసి కూడా ఆమె ప్రగల్భాలు వదిలిన పరిస్థితి కనబడుతుంది. అయితే దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అఘోరి గురించి ఎలాంటి ఎంక్వైరీ కూడా పోలీసులు చేశారా లేదా అనేది కూడా ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఉమెన్ మిస్సింగ్ కేసులో అయితే కనుక అఘోరి మీద ఇటు కోటయ్య కూడా మంగళగిరి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అఘోరితో ఖచ్చితంగా మాట్లాడాలి వాళ్ళు. అఘోరి దగ్గర వర్షిణి ఉందా లేదా, అఘోరితో ఇష్టపూర్వకంగానే ఆమె ఉందా లేదా, లేకపోతే ఇటు పేరెంట్స్ పర్మిషన్ ఉందా లేదా, ఆమె మైండ్ సెట్ ఎలా ఉంది, అసలు మెంటల్ హెల్త్ ఎలా ఉంది అనే నేపథ్యంలో కూడా పోలీసులు అన్ని దర్యాప్తులు చేసి ఎట్టకేలుగా ఆమెను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ అఘోరితో నిజంగా మాట్లాడారా లేదా అనేది అయితే అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అయితే ఇంకొక డౌట్ కూడా ఇక్కడ రైజ్ అవుతోంది, అఘోరి ఇక్కడికి వచ్చి వర్షిణిని ఏమైనా తప్పించే ప్రయత్నం చేసి ఆమెను పట్టుకెళ్ళిపోయింది అనేది కూడా ఖచ్చితంగా డౌట్లు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే అఘోరి ఇక్కడికి వస్తానని చెప్పింది కాబట్టి వర్షిణి కూడా విష్ణు కూడా గతంలో అఘోరితోనే తిరిగాడు కాబట్టి మళ్ళీ ఏమైనా కుమ్మక్కయ్యారా, లేకపోతే వర్షిణిని ఏం చేయబోతున్నారు, వర్షిణి అనే ఒక చిన్నపిల్ల అంటే బీటెక్ సెకండ్ ఇయర్ చదివే ఒక అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక అఘోరి ఇలా చేయడం అనేది ఖచ్చితంగా ఎవరికి కూడా ఇది పాజిటివ్నెస్ అయితే ఇవ్వలేదు. పేరెంట్స్ కూడా ఆ అమ్మాయిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నమే చేశారు, ఇటు పోలీసులు కూడా చేశారు, అటు గుజరాత్ పోలీసులు కూడా సహాయం చేసి ఆమెని ఖచ్చితంగా
ఏదైతే అంటే కొంచెం ఇమ్మెచ్యూర్ గా మాట్లాడుతున్న నేపథ్యంలో ఆమె కొంచెం మోటివేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఇటు విష్ణు కానీ హర్ష కానీ, సొంత అన్నయ్య హర్ష కూడా ఉన్నారు కాబట్టి, ఇటు భవానీ అనే ఒక లేడీ కూడా ఉన్నారు కాబట్టి ఆమెకి తోడుగా అయితే వాళ్ళందరూ కూడా కలిసి వస్తున్నట్టుగానే మనకు సమాచారం అయితే అంతా ఉంది. అయితే అసలు విష్ణుతో పాటే ఉందా లేదా వర్షిని, లేకపోతే అఘోరి వచ్చి ఏమైనా తీసుకెళ్ళిందా, లేకపోతే వీళ్ళందరూ దాస్తున్నారా? విష్ణుకు ఫోన్ చేసినా కూడా ఏమీ చెప్పడం లేదు. ఎక్కడ ఉన్నారు అని అడిగితే కనుక తమిళనాడులో ఉన్నాము, మేము 4 రోజులు ఇక్కడే స్టే చేస్తాము అనే మాటలు మాట్లాడుతున్నారే తప్పితే వర్షిని గురించి ఎక్కడ కూడా రెస్పాన్సిబిలిటీగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే ఇక్కడ మంగళగిరికి చేరుకున్నప్పటికీ కూడా వర్షిని ఎక్కడుంది అనే ప్రశ్న మాత్రం వాళ్ళ తల్లిదండ్రులని ఖచ్చితంగా చాలా బాధాకర సిచ్యువేషన్లోకి అయితే తోసేస్తుందని చెప్పొచ్చు. వాళ్ళు ఎప్పుడో నుంచి ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇద్దరు, కోటయ్య అండ్ భార్యాభర్తలు ఇద్దరు కూడా. అయితే వర్షినికి సంబంధించి కూడా ప్రతి ఒక్క డీటెయిల్ ని కూడా ఇప్పటి వరకు వాళ్ళు మీడియాకి షేర్ చేసుకున్నారు. అందరి సహాయంతోనే, పోలీసుల సహాయంతోనే వర్షిని కూడా వెనక్కి తిరిగి వచ్చేస్తుందని ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా వర్షిని ఇంకా ఇంటికి రాకపోయేసరికి చాలా వాళ్ళు కంగారు పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే పోలీసులు కానీ ఇటువైపు విష్ణు కానీ ఎవరైతే కేర్ టేకింగ్ చేస్తున్నారో వర్షినికి సంబంధించి వాళ్ళు ఏం చేయబోతున్నారు, వర్షిని సేఫ్ గా తీసుకొస్తారా లేదా, వర్షిని అసలు ఎక్కడుంది అనేది అయితే కనుక ఖచ్చితంగా ఎవరికి అర్థం కావడం లేదు. వన్స్ వర్షిని బయటకు వస్తే తప్పితే ఏం జరిగింది ఏంటి అనేది అయితే కనుక డీటెయిల్స్ తెలిసే అవకాశం అయితే కనపడతా ఉందని చెప్పొచ్చు. లక్ష్మి. Yes, thank you so much for the information, Sahitya. Yes, thank you so much for the information, Sahitya. ఎస్, అయితే చట్ట ప్రకారం తహసీల్దార్ ఎదుట హాజరుపరిచిన తర్వాతే అఘోరి ఎప్పుడైతే వర్షిని తీసుకెళ్లిందో, వర్షిని ఇప్పుడు మిస్సింగ్లో ఉంది కాబట్టి వర్షిని అక్కడ తహసీల్దార్ ముందు తనని విచారణ అయిన తర్వాతే, విచారణ అనంతరమే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అప్పగింతలు చేస్తాము, తన తర్వాతే అప్పచెప్తామని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు అయితే తల్లిదండ్రులను ఇంకా వర్షిని కలవలేదు. వర్షినితో తన సొంత అన్నయ్య హర్ష కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వర్షిని ఇప్పటికే కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే తను ఆల్రెడీ మేజర్, తనని ఎలా తీసుకెళ్తారు అని కూడా పోలీసులను సైతం ప్రశ్నిస్తోంది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే వర్షినికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, పోలీసుల్ని ఎందుకు అలా ప్రశ్నిస్తోంది, ఒక మేజర్ అయ్యుండి నన్ను అరెస్ట్ చేయకూడదు అని చెప్పి మాట్లాడినట్టు కూడా ఇప్పటికే సమాచారం అందింది. మరి ప్రస్తుతానికైతే వర్షిని అసలు ఎక్కడుంది, అసలు సేఫ్ గా ఉందా లేదా, అసలు ప్రాణాలతో ఉందా లేదా అన్న దానిపైన కూడా క్లారిటీ అయితే ఎవరికి రాలేదు. దీంతో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళు సొంతంగా కూడా సర్చింగ్ స్టార్ట్ చేశారని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి ఇప్పుడు అఘోరి వస్తుందా లేదంటే మీడియా ముందుకు వర్షిని వచ్చేమన్నా మాట్లాడతారా అన్న దానిపైన అయితే వేచి చూడాల్సిందే.